కింగు కిందనో మీదనో పడి ఈ స్టేజ్ దాకా వచ్చినాం గాని ఈ మ్యాచ్ ఎందుకో తేడా కొడుతుంది. ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతామంటవా? ప్లే ఆఫ్స్ కేంది, ఫైనల్ కు పోతాం. ఫైనల్ కప్పు కూడా లేపుతాం. వరుసగా 5 మ్యాచ్లు గెలిచినామంటే నువ్వు అప్పుడే అర్థం చేసుకోవాలి, ఈసారి ఫైనల్ మనదే. ఫైనల్ కేమో గాని ప్లే ఆఫ్స్ కు పోయినా చాలు, నేను ఫుల్ ఖుషి. ఏం మాట్లాడుతున్నావ్యా పాపు? మొన్ననే మన ఆడోళ్ళు కప్పు కొట్టిర్రు, ఈసారి మనం కొట్టకపోతే అస్సలే మంచిగా ఉండదు. ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. మా మీద గెలిచి కప్పు కొట్టే అంత సీన్ ఉన్నదా మీకు? మా టీంలో ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క సింహం తీసుకొచ్చి డైరెక్ట్ మీ మీద ఇచ్చిపెడతా. సింహాలైతే జూలు ఇచ్చిపెట్టు, మా మీద ఇచ్చిపెడితే ఏమొస్తుంది? ఆట ఆడనీకి శాత కాదు కానీ ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. ఎవలకువే ఆట రానిది. ఆల్మోస్ట్ ఐపీఎల్ నుండి ఎలిమినేట్ అయ్యే టైంలో వరుసగా 5 మ్యాచ్లు గెలిచినాం. పడి లేచిన కెరటం మా ఆర్సీబీ. మీరు పడి లేచినా లేచి పన్నా ఈ మ్యాచ్లో గెలిచేది మాత్రం చెన్నైయే. ఆడేది చిన్నస్వామి స్టేడియం, అసలే మా హోమ్ గ్రౌండ్. చిన్నస్వామి స్టేడియం మా హోమ్ గ్రౌండ్, మీదెట్లయితుంది? చిన్నస్వామి స్టేడియం అంటే 7 letters. 7 అంటే తల ఫర్ ఏ రీజన్. దట్స్ వై చిన్నస్వామి స్టేడియం మై హోమ్ గ్రౌండ్. దీనికే షాక్ అయినవా? భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి, 8వ ఖండం లేదు. ఎందుకు లేదో ఆలోచించిర్రా? తల ఫర్ ఏ రీజన్. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, 8వ వింత లేదు. ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించిర్రా? తల ఫర్ ఏ రీజన్. అంతెందుకు, పెళ్ళైతే 7 అడుగులు ఎత్తారు, 8వ అడుగు వెయ్యరు. ఎందుకు వెయ్యరని ఎప్పుడన్నా ఆలోచించిర్రా? తల ఫర్ ఏ రీజన్. మీరెక్కడి లేకిడోళ్ళు తయారయ్యారురా నా పానానికి. సంబంధం లేని వాటికి కూడా అటు తిప్పి ఇటు తిప్పి 7 సృష్టించి దానికి తల ఫర్ ఏ రీజన్ అంటారు. మీరేసే లెక్కలు చూస్తే లెక్కలు కనిపెట్టిన సివి రామన్ బతుకున్నా ఉరేసుకునేటోడు. నాకెందుకో భయం అవుతుంది కింగు, ఈ మ్యాచ్ గెలుస్తామంటావా? ఇప్పటి వరకు మే 18న జరిగిన మ్యాచ్లల్లా ఆర్సీబీ ఒక్కటి కూడా ఓడిపోలే. నువ్వేం వర్రీ కాకు, ఎటు పెట్టి మ్యాచ్ మనమే గెలుతాం. ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అవుతాం. ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు ఇంకొంచెం దూరం తీసుకపోడా? ఆ దేవుడే 2-3 రోజుల నుండి బెంగళూరులో వర్షం కురిపిస్తాడు. మ్యాచ్ జరిగే టైంకి కూడా 90% వర్షం పడే ఛాన్స్ ఉన్నది. అదే జరిగి మ్యాచ్ రద్దయితే చెన్నై ప్లే ఆఫ్స్ కు, ఆర్సీబీ అస్సాం కు. విధి ఆడనే వింత నాటకం. ఆర్సీబీ కప్పు కొట్టుడు దేవునికి కూడా ఇష్టం లేనట్టున్నది. ఏదో ఒక మిరాకిల్ జరిగి వర్షం రాకుంటే మంచిగుండు. ఏమున్నావ్యా కింగు, బెంగళూరులో నీరు లేక బాధపడతా అంటే నువ్వేమో వర్షం రావద్దంటావు. ఇదేమన్నా పద్ధతేనా? ఒడ్డు మీద ఉన్నారన్నా మీరు ఎన్నైనా మాట్లాడతారు, మేమైతే క్వాలిఫై గాని ఇంతకు మించి మాట్లాడతాం. ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ కు పోయిన 3 టీంలల్లా కేకేఆర్ ను వర్షమే క్వాలిఫై చేసింది, ఎస్ఆర్హెచ్ ను కూడా వర్షమే క్వాలిఫై చేసింది. సో మమ్మల్ని కూడా వర్షమే క్వాలిఫై చేస్తుంది. ఇడిసిన బట్టలేమన్నా ఉంటే పిండేసుకొని పెట్టుకోర్రి, ఇంటికి పోయే టైం వచ్చింది. ఈ రోజు 100% వర్షం పడది. మీరు తప్ప మిగతా 8 టీములు ఆర్సీబీ గెలవాలనే కోరుకుంటున్నాయి. ఏమంటావ్యా కమ్మిన్స్, మీ సపోర్ట్ ఆర్సీబీకే కదా? లేదు, కమ్మిన్స్ సపోర్ట్ మా సిఎస్కేకే. లేదు, కమ్మిన్స్ మాకే సపోర్ట్ చేస్తాడు. లేదు, కమ్మిన్స్ సిఎస్కేకే సపోర్ట్ చేస్తాడు. కమ్మిన్స్ అంటే 7 letters, తల ఫర్ ఏ రీజన్. మీదల్లా ఎవరు గెలిస్తే నాకేంది? మీరు కొట్టుకొని సావుర్రి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చెయ్యిర్రి. కింగ్ అన్న, మనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, మనకు మనమే సపోర్ట్ చేసుకుందాం. ఎస్, యు ఆర్ కరెక్ట్. పాపు, కెప్టెన్గా మన టీమ్మేట్స్ ని నువ్వే మోటివేట్ చేయాలి. మోటివేట్ చేస్తా, దాందేమున్నది. కాకుంటే మనోళ్ళు ఎట్లా మోటివేట్ అవుతారో తెలుస్తలేదు. ఒక మంచి స్లోగాని ఆటోమేటిక్గా వాళ్ళే మోటివేట్ అవుతారు. ఓకే మై డియర్ టీమ్మేట్స్, పాలకూర పప్పు, ఆర్సీబీదే కప్పు. ఎస్ఆర్హెచ్ స్లోగాన్ను మనం కాపీ కొట్టుడేంది? మనకి మనం ఓన్గా స్లోగాన్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు అంటే ఎట్లా క్రియేట్ చేస్తాం? ఓ పని చేయి, ఆ క్రియేట్ చేసేది ఏదో నువ్వే క్రియేట్ చేయి, మేము ఫాలో అవుతాం. రన్నులు నేనే కొట్టాలి, మోటివేట్ నేనే చెయ్యాలి. కెప్టెన్కి ఇక నువ్వేం చేస్తావు? సరేతి, ఏం చేస్తాం? ఆ బాధ కూడా నేనే పడతా. నేను మట్టెత్తేది జేసీబీ అంట, మీరు కప్పెత్తేది ఆర్సీబీ అనాలే. అబ్బా, స్లోగాన్ ఎక్సలెంట్ ఉందివే కింగు. స్టార్ట్ చేయి.
ఓకే మై డియర్ టీమ్మేట్స్, మన స్లోగన్ స్టార్ట్ చేస్తున్నా. మట్టెత్తేది జేసీబీ, కప్పెత్తేది ఆర్సీబీ. మట్టెత్తేది జేసీబీ, కప్పెత్తేది ఆర్సీబీ. మట్టెత్తేది జేసీబీ, కప్పెత్తేది ఆర్సీబీ. ధోని అన్న అప్పటి నుండి చూస్తాన్నా రెయిన్ పడాలే అని కోరుకుంటున్నావు కదా. రెయిన్ రాకుంటే మనం వాళ్ళ మీద గెలవలేమా? మనతోటి కాదా? ఆర్సీబీని విసుకుడు ఎంతసేపు చెప్పు మనకు. వర్షం పడితే పాపం వాళ్ళకు ఒక్క పాయింట్ అన్న వస్తుందేమో అని ఆలోచిస్తాన్నా, లేకుంటే ఆయనతకే రావు. మనదల్లా ఒక్కొక్క ప్లేయర్ ఎట్లున్నాడు? ఉన్నదే చిన్న స్టేడియం, దూబే ఒక్కడు చాలు, అంటిస్తే సిక్స్లు పోతాయి. మీదల్లా దూబే ఉంటే మాదల్లా పటిదార్ ఉన్నాడు, వరుసగా హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు మింగుతాండు. మీదల్లా పటిదార్ ఉంటే మాదల్లా మిచ్చెల్ ఉన్నాడు, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తాడు. మీదల్లా మిచెల్ ఉంటే మాదల్లా గ్రీన్ ఉన్నాడు, మావోడు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తాడు. మా మిచెల్ బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా చేస్తాడు. మీవోడు బౌలింగ్ చేస్తే మావోడు బాసాన్లు తోముతాడా? మావోడు కూడా బౌలింగే చేస్తాడు. ఏం పోలికన్నా అది, నాకు అస్సలే నచ్చలే. నిన్ను టీంలకు తీసుకున్నాడు నాకేమన్నా నచ్చిందా? అడ్జస్ట్ కాలేదా? నువ్వు కూడా గట్లనే అడ్జస్ట్గా. ధోని అన్న ఈ మ్యాచ్లో ఒక్క ఛాన్స్ ఇప్పి. ఎందుకు తమ్ముడు, అవతల టీంని గెలిపిస్తావా? అట్లా కాదన్నా, ఈసారి 20 ఓవర్లు ఒక్కనే ఆడతా. ఈ రహానా అంటే ఏందో లోకానికి చూపిస్తా. ప్లీజ్ అన్న ఒక్క ఛాన్స్ ఇప్పి. పాపం ఒక ఛాన్స్ అటు ఇయ్యరాదుర్రి. ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి టెస్ట్ క్రికెట్ ను మర్చిపోవడం అవుతుంది. రహానేను చూసైనా గుర్తు చేసుకుంటాం. కింగు మన ఓనర్కి చెప్పి ఒక దోమల బ్యాటు 200 రబ్బర్ బాల్ తెప్పి. దోమల బ్యాటు 200 రబ్బర్ బాల్లా? ఎందుకన్నా ఇవన్నీ? ఎందుకేంది, మొన్న ధోని అన్న వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడే లాస్ట్ మ్యాచ్ లా ఆడియన్స్ కు బాల్లు కొట్టిండు. గట్లనే ఇది నేను కూడా మన చిన్నస్వామి స్టేడియం లో ఆడే చివరి మ్యాచ్. నేను కూడా నా దోమల బ్యాట్ అందుకొని ఆడియన్స్ కు బాల్స్ కొడతా. పాపు అర్జెంట్ గా ఒకసారి క్లాసెన్ కు ఫోన్ కలుపు. ఇప్పుడు క్లాసెన్ కెందుకు కింగు? ఇంకెందుకు, మన తెలుగు కామెంటరీ చేస్తురు చూడు, వాళ్ళదల్లా 2-3 లేపేయాలి. వాళ్ళనెందుకు లేపుడు? ఎందుకేంది, సిఎస్కే ఒక్క బాల్ల 10 రన్నులు కొట్టేది ఉన్నా సిఎస్కేనే గెలుస్తుందని కామెంటరీ చేస్తారు. నీ కామెంటరీ జాతిని మింగా. మై డియర్ ఆర్సీబీ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్, మీరిగా వర్షాలు రావాలని మ్యాచ్ రద్దు కావాలని పూజలు యాగాలు చేసుకోర్రి. కర్మ గాలి వర్షం గిట్లా రాలేదో ఆ ఒక్క పాయింట్ కూడా రాదు. ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో, మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.